గ్రామ స్వరాజ్యం సర్పంచ్ల సమ్మేళనం. శాసనాలు చేసేవాళ్ళు మీరు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఏమో బిల్లులు కలెక్ట్ చేస్తుంది, మెయింటెనెన్స్ ఏమో సర్పంచులు చేయాలంటుంది. నీ గ్రామ పంచాయతీకి 5 ఏళ్లలో వచ్చే అన్ని డబ్బులు కూడా మీరు పెట్టే ఖర్చుల్లో సగం కూడా రావు. అప్పులు తెచ్చి కట్టి నష్టపోతా ఉన్నాం. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టుకున్నాడుగా మా గ్రామాలకు కూడా బడ్జెట్ కేటాయించాలి. 10 లక్షలు తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు కావచ్చు. వాళ్ళు వాస్తవాలు మాట్లాడుకుంటారు. బాధ్యత కలిగినటువంటి గౌరవప్రదమైన రాజ్యాంగ వ్యక్తులు మీరు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన 1200 మంది అమరులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి రోడ్డు ప్రాబ్లమ్స్, బస్సు ప్రాబ్లం, డ్రైనేజీ ప్రాబ్లం తోటే మాకు ఈ అవకాశం ఇచ్చారు మా ఊరు వాళ్ళు. అద్భుతమైన ఫలితాలు సంపాదించిన గ్రామ పంచాయతీలు ఏంటి అని ఒకసారి చూసుకోండి. పన్నులు వసూలు చేసే అవకాశం గ్రామ పంచాయతీలకు లేవు సార్. బడ్జెట్లో ఈ ఎడ్యుకేషన్కు ఫండ్స్ ఇంక్రీజ్ చేయాలి. గ్రామాలే దేశానికి ఆత్మగా నిజంగా మారాలి. తెలంగాణ గ్రామాలు ముఖ్యంగా మారాలి. బిడ్డ పైసలు మొత్తం ఈ రాష్ట్ర ఖజానాకు మేమే ఇస్తున్నాం. హుజురాబాద్కి ఎట్లా పోతాయి? నేను చెప్పింది కూడా మన రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో. 10TV గ్రామ స్వరాజ్యం సర్పంచుల సమ్మేళనం ఆదివారం ఉదయం 10 గంటలు. వాచ్ ఆన్ 10TV.